పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండల కేంద్రంలో ఉన్న వైకాపా కార్యాలయంలో 14వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ జెండా ఎగరవేసి వందనం స్వీకరించారు. అంతకుముందు పార్టీ మండల శాఖ అధ్యక్షులు కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోకం సూర్యకుమారి, రామునాయుడు, కర్రి బాబు, కాపుశెట్టి శేషబాబు, వడ్డా దప్పలరాజు, డి పద్మావతి, బి పద్మ, మామిడి కొండజీ, బోను గంగు నాయుడు మరియు దేముడు బాబు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి సంగతి మనందరికీ కూడా తెలిసిందే. ఏదైతే ఒక మంచి ఆశయంతో ఈ రాష్ట్రంలో పేదరికమైనటువంటి ఉండకూడదు, అర్హులైనటువంటి ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు పనిచేసినటువంటి విధానం మనందరికీ కూడా తెలుసు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఏదైతే ముఖ్యంగా జగన్మోహన్ అని ఆ కుటుంబాన్ని కానీ అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టిందో, దాంతోపాటు రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ తుంగలో తొక్కుతూ ఎక్కడా కూడా ఆ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగించేటువంటి పరిస్థితి లేనటువంటి తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ రాష్ట్రంలో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పాలన సాగాలి, ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు వెళ్ళాలి అని చెప్పి సుమారుగా 14 సంవత్సరాల క్రితం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేతో మొదలైనటువంటి పార్టీ వాళ్ళు అనేకమైనటువంటి ఒడిదొడుకులు అవమానాలు ఎదుర్కొంటూ ప్రతి ఒక్క కష్టాన్ని కూడా ధైర్యంతో ఎదుర్కొంటూ ఇవాళ 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలతో 51% ఓట్ షేర్తో ఇవాళ ఒక దృఢమైనటువంటి పరిస్థితిలో ఉంది అన్నటువంటి తెలియజేస్తున్నాను. వాళ్ళు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు నవరత్నాల ద్వారా ఒక్క రూపాయి లంచం లేకుండా అవినీతి లేకుండా పేద ప్రజలకు అందిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ 2024 ఎన్నికల్లో కూడా అత్యధిక మెజార్టీతో మళ్ళీ ప్రభుత్వం స్థాపించబడుతుంది అనేటువంటిది కూడా తెలియజేస్తూ మరి ఇవాళ 14వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.